పాపం పసివాడు ఇది ఎంత దారుణంగా ఉందో చూడు. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి. మూగ బాలుడి పైన 20 వీధి కుక్కలు నోరు తెరిచి అరవలేక నరకం చూసిన బాలుడు. ఎక్కడ పడితే అక్కడ కొరికి పీక్కు తిన్న శునకాలు. శరీరం అంతా గాయాలతో ఆసుపత్రి. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో దారుణం. సో ఇప్పుడు జంతు ప్రేమికులు ఉండడం ఎవరు కాదన్నారు. కానీ ఈ జంతు ప్రేమికుల వల్ల ఆ జంతువులు మానవులను ఇట్లా నరకయాతనకు గురి చేస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను కనుక పాటించకపోతే రేపు అది ఇంకా దారుణంగా మారే అవకాశం ఉన్నది. మూగ బాలుడి పైన వీధి కుక్కల అడవరేక తప్పించుకున్నాడు. ఇది నోరు తెరిచి అమ్మ అని కూడా పిలవలేని మూగవాడైన ఒక 8 ఏళ్ళ ఇది అసలు ఎంత దారుణం అంటే అది ఒకటి రెండు కాదు, ఏకంగా 20 కుక్కలు దాడి చేశాయి. సాయం కోసము కేకలు కూడా వేలని నిస్సహాయ స్థితి. సో పిల్లాడి చెవి, కాళ్ళు, పిక్కలు, తల, పొట్ట ఎక్కడ పడితే అక్కడ. ఇంకా అది కుక్కేనా? కుక్క లెక్క చేయకపోతే మనిషి లెక్క ఎందుకు చేస్తుంది? అటుగా వచ్చిన వ్యక్తి రాయి విసరడంతో కుక్కలు పరుగు తీశాయి. తీవ్రంగా గాయపడ్డ ఆ బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. సో ఇది హయత్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఏపీలోను ఒంగోలుకు చెందిన బెల్లపల్లి తిరుపతి చంద్రకళ దంపతులు హయత్ నగర్ లో సిటీ నగర్ లో నివాసం ఉంటున్నారు. అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. పాపం ఆమె కూలీ పనులకు వెళ్ళిందట. ప్రేమ్ చంద్కు మాటలు రావు, అసలే మూగబ్బాయి. ఆ పైన ఈ కుక్కల దాడి. సో శీతాకాలం కావడంతో ప్రేమ్ స్వెటర్ ధరించాడు. ఆ స్వెటర్ ను గరిచి పట్టుకున్న కుక్కలు బాలుని ఇడ్చుకెళ్లాయి. స్వెటర్ లేకపోతే బాలుడు పేగులు బయటకు వచ్చేటట. ప్రేమ్ చంద్ను 108 అంబులెన్స్ లో ఉటావుట్లో హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స ఇచ్చారు. సో కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి వారికి 10,000 ఆర్థిక సాయం చేశాడు. ఇప్పుడు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అక్కడ ఉన్న వీధి కుక్కల మీద దృష్టి సారించాలి. ఇది ఈయనతోటి అయిపోదు. రేపు అలాంటి ఆవేశం ఉన్న వీధి కుక్కలు ఇట్లా జనాల మీద పడి కరిసే కుక్కలు అక్కడ ఇంకొకరి మీద కూడా రేపు కరుస్తాయి. సో ఈ కుక్కల ఖచ్చితంగా వాటిని కుక్కల షెల్టర్కు తరలించాలి. వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి. వాటికి వ్యాక్సిన్ వేయించాలి. వాటికి ఇట్లాంటి విచక్షణ కోల్పోయి జనాల మీద పడకుండా వాటికి సరైన ట్రీట్మెంట్ కూడా సరైన ట్రీట్మెంట్ ఇస్తే తప్ప అవి ఇంకొకరు ఈ కుక్కల బారిన పడకుండా ఉంటారు.